పలుకే బంగారం. శ్రీ గురు సన్నిధిలో నివాసము. సెప్టెంబర్ 14వ తేదీ 1935లో తెల్లవారుజామున 4 గంటలకు ధ్యానానికి కూర్చున్న రచయితకు మామూలుగా లభించే శాంతి లభించలేదు. అందుచేత మనస్సులోనే భగవాన్కు తనపైన దయ లేదని, అందువలననే తనకు నిరంతరాయమైన మనోనిశ్చలత దొరకలేదని భగవాన్తో నిష్ఠురాలు ఆడాడు. ఆ క్షణంలోనే లోపలి నుండి అంతర్వాణి ఇలా పలికింది: నీకు ఆశాభంగం కలిగినట్లయితే నా దగ్గరకు వచ్చేయి. ఈ విషయంలో ఏం చేయాలో రచయిత నిశ్చయించుకోకుండానే ఎవరో ఒక స్వామి ద్వారానైనా ఏదో కొంత ఆశ్వాసం లభిస్తేనే కానీ ఇంటికి తిరిగి రాకూడదని నిర్ణయించుకొని పట్టుదలగా ఇల్లు విడిచిపెట్టాడు. ఇంతలోనే అతనికి శ్రీ శంకరాచార్యులే ఎంతో గొప్పవారని మెచ్చుకున్న శ్రీ రామానందులు తన ఇంటికి చాలా దగ్గరలోనే ఉన్నారని గుర్తు వచ్చింది. ఆయన వద్ద తనకు కావలసింది లభిస్తుందనిపించింది. అందుచేత రచయిత ఆ సాయంత్రమే రామానందుల వద్దకు వెళ్ళాడు. ఆ రాత్రి శ్రీ రామానందుల దర్శనం దొరకనందున అతడు ఒక స్నేహితుని ఇంట్లో పడుకొని మరునాడు కావేరీలో స్నానం చేసి తీరంలో ధ్యానానికి కూర్చున్నాడు. వెంటనే ధ్యానం నిశ్చలంగా కుదరటమే కాకుండా ఎక్కువసేపు నిలిచింది. తరువాత 11 గంటలకు అతడు శ్రీ రామానందులను దర్శించాడు. స్వామి, ఏమి చదువుకున్నావని రచయితను అడగలేదు. అనుభూతులు ఏమి పొందావని, ఇబ్బందులు ఏమి ఎదుర్కొంటున్నావని అడిగారు. రచయిత తన అనుభూతులు, సమస్యల గురించి తెలిపిన తర్వాత స్వామి అతనికి మనోలయం సిద్ధించింది అని, ఇంకా సద్గురువును అన్వేషించమని తెలిపారు. గాయత్రీ జపం మీద మనస్సును కేంద్రీకరించమని కూడా సూచించారు. రచయితకు శ్రీ రామానందుల వద్ద ఎంతో శాంతి, సంతోషం లభించాయి. తాను జుట్టు క్రాఫ్ట్ చేయించుకొని సంస్కృత జ్ఞానం ఏమీ లేకుండా సంధ్యాది అనుష్ఠానాలు ఏమీ చేయకపోయినా శ్రీ రామానందులు తాము వ్రాసిన హైందవ ఆదర్శాలు అనే పుస్తకంలో ప్రవచించిన దానికి భిన్నంగా తనను ఎందుకు అంగీకరించారని రచయిత శ్రీ రామానందులను అడిగాడు. దానికి శ్రీ రామానందులు తాను పుస్తకంలో వ్రాసినది ఆత్మ జ్ఞానాన్వేషికి త్రోవ చూపటానికే కానీ పూర్వపుణ్యం వలన రచయిత చేరుకున్న స్థితిని అందుకున్న వారి కోసం కాదని, అటువంటి వారు క్రొత్తగా ఏ విద్యాభ్యాసము మొదలు పెట్టనక్కర్లేదని తెలిపారు. వివరణాపూర్వకమైన శ్రీ రామానందుల బోధ రచయితకు జ్ఞానదీప్తిని ప్రసాదించింది. రచయిత తనకు శ్రీ రమణుల పిలుపుకు నిదర్శనం ఏదో ఒకటి కనిపించక మానదన్న ధైర్యంతో ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వెళ్ళాడు. మరునాడు ఆఫీస్కు వెళ్ళగానే రమణుల వద్ద చాలా కాలం నుండి ఉంటున్న ఒక శిష్యుని వద్ద నుండి ఒక లేఖ వచ్చి ఉన్నది. ఆ లేఖ వ్రాయబడిన తేదీ సెప్టెంబర్ 14, 1935. అది సరిగా తనకు సందేహం బయలుదేరి తీరిపోయిన తేదీయే. అందులో ఇతర విషయాలతో పాటు భగవాన్ అనుగ్రహం వలన నీకు వీలు కలిగిన వెంటనే ఇక్కడకు వచ్చి స్వయంగా భగవాన్ కృపను పొందగలుగుతావని ఆశిస్తున్నాను అని ఉన్నది. దీనిని తనకు మానసికంగా భగవాన్ సందేశానికి తార్కాణంగా భావించి రచయిత 2 నెలలు సెలవు పెట్టి యజమాని చేత మంజూరు చేయించుకున్నాడు. ఈ 2 నెలలలో తనకు సాధనలో మంచి ప్రగతి గురించి ఏదైనా గుర్తు దొరికి తీరుతుందన్న ఆశతో రచయిత ఈ సెలవును కోరుకున్నాడు. అటువంటి గుర్తు ఏదైనా లభించినట్లయితే కుటుంబ బంధాలు తెంచుకుని ఉద్యోగాన్ని వదిలిపెట్టి పూర్తిగా జ్ఞానాన్వేషణకు అంకితమైపోదామని నిర్ణయించుకున్నాడు. 70 సంవత్సరాల వృద్ధురాలైన అతని తల్లి కొడుకు తనను పరిత్యజించి వెళ్ళబోతున్నాడని ఎంతో దుఃఖించింది. ఆమెను ఊరడించే శక్తినియమని రచయిత భగవాన్ను ప్రార్థించాడు. తక్షణమే అతనికి ఒక తమిళ పద్యం స్ఫురించింది. దాని అర్థం: గ్రుడ్డును బద్దలు కొట్టుకొని బయటపడిన జీవి తిరిగి గ్రుడ్డులో చేరునా, అదేవిధంగా అజ్ఞాన ఆవరణను భేదించుకొని బయటపడిన మానవుడు మరలా అజ్ఞానంలోకి దూరలేడు. అజ్ఞాన నాశంతో దేహాత్మ భావ భ్రాంతి తొలగిన జీవి
తిరిగి జనన మరణ చక్రంలో చిక్కుకోడు కదా. ఆ పద్యం వినిపించగా తల్లి దుఃఖం శాంతించింది. ఓం నమో భగవతే శ్రీరమణాయ.